మీ ఓల్డ్ డ్రెస్ తోటి మీ పాపకు డ్రెస్ స్టిచ్ చేయొచ్చు అని నిన్నటి వీడియోలో కటింగ్ వీడియో పెట్టాను కదండి. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ₹1 కూడా ఖర్చు లేకుండా మీకు నచ్చినట్లుగా మీ పాపకు మీ డ్రెస్ తోటే మీరు డ్రెస్ స్టిచ్చింగ్ చేయగలరు. ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నానండి. దానికి నెక్ కట్ చేయడం కోసం నెక్ ఎంత వెడల్పుతోటి ఉందో అంత వెడల్పుతోటి మనం ఒక క్లాత్ కట్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్ పైన పెట్టి మెయిన్ క్లాత్ ఉల్టా సీదా పెట్టుకొని నెక్ క్లాత్ ఉల్టా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని తిప్పి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత బ్యాక్ సైడ్ మలుచుకొని క్లాత్ మలుచుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు నచ్చితే మీరు ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను బ్యాక్ పార్ట్కి రౌండ్ పెట్టాను, ఫ్రంట్ పార్ట్కి డబ్బా పెట్టాను. మీరు మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. అలాగే నేను ముందుకు కూడా సేమ్ 2 ఇంచుల గ్యాప్ వెడల్పుతోటి 3 ఇంచుల హైట్ తోటి నెక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ కుట్టడం కోసము క్లాత్ తీసుకొని కార్నర్ మలిచి కుట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకొని మెయిన్ పార్ట్ వచ్చేసి సీదా పెట్టుకొని నెక్ క్లాత్ ఉల్టా పెట్టుకొని మనము నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందు పట్టి కోసమని బటన్స్ పెట్టడం కోసమని పట్టి పెడదామనేసి క్లాత్ తీసుకున్నానండి. 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకొని 8 ఇంచెస్ పొడవుతోటి తీసుకొని మధ్యలో చూసుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సైడ్ల స్టిచ్ వేసుకొని తర్వాత మనము అక్కడ బటన్స్ స్టిచ్ చేసుకున్నామంటే ముందు చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు నెక్ వేసుకోవాలి. సేమ్ అంతే అండి. 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మూలలు తిరిగే దగ్గర డబ్బాలాగా మలుచుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అక్కడక్కడ మనము కార్లు అనేది పెట్టుకోవాలి. అలా కార్లు పెట్టుకోవడం వల్ల నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. మూలల దగ్గర స్టిచ్ మీద పడకుండా నీట్గా క్లాత్ మీద కార్లు అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మీద లైనింగ్ మీదనే పడేటట్టు మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని అక్కడ మలుచుకొని ఫ్రంట్ పార్ట్ పైన కార్నర్లో స్టిచ్ వేసుకుంటూ నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం టక్స్ వేయాలండి. ఖర్చు వదిలిపెట్టుకొని మిగతాది మధ్యలో వరకు ఎక్కడ వరకు అవుతుందో అక్కడ మధ్యలో మనము టక్స్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ హైట్ తోటి 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు వెడల్పుతోటి 1 ఇంచ్ వచ్చేలాగా నేను టక్స్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనము టక్స్ వేసుకోవాలి. ఈ టక్స్ అనేది మిడిల్ నుంచి ఖర్చు 2 ఇంచులు వదిలిపెట్టేసి మిడిల్ నుంచి మలుచుకొని 2 మధ్యలో మాత్రమే వేసుకోవాలి. ఇలా 2 సైడ్లో వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనము కుచ్చులు పెట్టడం కోసం క్లాత్ తీసుకున్నాం కదండి. మీకు కటింగ్ వీడియో చూస్తేనే ఇది అర్థమవుతుంది, డైరెక్ట్ చూసే వాళ్ళకు కొంచెం అర్థం అవ్వదు. నిన్న మనము ఫ్రంట్ పార్ట్ ఓల్డ్ డ్రెస్ ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ పార్ట్ తీయగా మిగిలిన క్లాత్ని 8 ఇంచెస్ పొడవుతోటి 28 ఇంచెస్ వెడల్పుతోటి క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కార్నర్ మలిచి కుట్టు వేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మలిచి కుట్టుకోండి. మీకు పీకో మిషన్ ఉంటే పీకో కూడా చేయించుకోండి. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకొని సేమ్ 2 దిక్కులా అలాగే మలిచి కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలాగే మలిచి కుట్టుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్కి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసుకోండి. అలా ఐరన్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మనం ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని ఆ టక్స్ ఈ టక్స్ కలిసేలాగా ఎన్ని కుచ్చులు వస్తాయి అన్ని కుచ్చులు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనం పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టినప్పుడు నీట్గా వస్తుందండి. అన్నీ ఒకే తీరుగా పెట్టాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టకుండా ఫ్రిల్స్ అనేటివి చాలా నీట్గా వచ్చేలాగా ముడత లేకుండా నీట్గా పెట్టుకుంటూ రావాలండి. ఈ 2 టక్స్ వచ్చేసి మధ్యలోనే కలవాలండి. అలా వచ్చినప్పుడే ఫ్రిల్స్ అనేటివి అన్నీ సమానంగా నీట్గా వస్తాయి. మీరు ముందే టక్స్ పెట్టుకోండి. మనము ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో టక్స్ పెట్టామంటే ఆ 2 టక్స్ కలిసేలాగా మనము ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చామంటే ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. అలా స్టిచ్ వేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది. అలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
మీరు లైనింగ్ వేస్తాను అనుకుంటే లైనింగ్ కూడా వేసుకోండి. నాది క్లాత్ ఇది మందం ఉంది కదా అని నేను లైనింగ్ ఏం వేయలేదు. మీ ఇష్టం అండి, మీకు లైనింగ్ వేసుకోవాలనిపిస్తే లైనింగ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే మనం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టుకొని బ్యాక్ పార్ట్కు టక్స్ పెట్టుకొని ఆ రెండు కలిసేలాగా సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనము ఫ్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా ఎక్కడ ముద్దలు లేకుండా కుట్టుకోవాలి. బిగినర్స్ అయితే కొంచెం కష్టం అవుతుంది, కానీ పెడుతుంటే నీట్గా వస్తుందండి. 1/2 ఇంచ్ దగ్గర మీరు ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ వరకు మలుచుకుంటూ కుట్టుకుంటూ రారి. నేను నార్మల్గా నాకు అలవాటు కాబట్టి డైరెక్ట్ కుట్టేస్తున్నాను. అలా కాకుండా మీరు ఫస్ట్ 1/2 ఇంచుకు మార్క్ చేసుకొని మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి, నీట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. డబ్బులు ఏం ఖర్చు కావు కదండి, మీరు వేసుకునే డ్రెస్ ఉంటేనే కదా మీ పాపకు స్టిచ్ చేస్తున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి, సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు కరెక్ట్ రాకపోతే మళ్ళీ ఇప్పండి, కుట్టండి, అలా అయితే నీట్గా సెట్ అవుతుంది. తర్వాత నేను షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ సీదా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఉల్టా పెట్టుకొని మనము షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ కూడా నీట్గా ఎక్కడ ముద్ద రాకుండా నీట్గా మనం జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. మీరు మీ బేబీకి క్లాత్ ఎక్కువ ఉంటే బుట్ట హ్యాండ్స్ పెట్టుకోండి, లేదంటే నార్మల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ హ్యాండ్సే పెడుతున్నానండి. హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను, కిందికి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మన షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ వరకు కొలుచుకోండి. ఎంతైతే క్లాత్ కావాలో అంత కట్ చేసుకోండి. 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్కువ కట్ చేసుకున్నా ఏం కాదండి. హ్యాండ్స్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మనం కట్ చేయొచ్చు, కానీ తక్కువ అయితే మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కార్నర్ దగ్గర మలిచి కుట్టు వేసుకోవాలి. ఇలా 2 వైపులో కూడా మనము మలిచి కుట్టు వేసుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. చూసి వదిలేయకండి, మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. డబ్బులు ఖర్చు అయ్యేంటివి ఏం లేవు కదా అండి. ఒక 1 అవర్ టైం మీది కాదనుకుంటే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీ పాపకు డ్రెస్ స్టిచ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంకా అంబ్రెల్లా టైప్ కావాలన్నా ఎలాంటివి కావాలన్నా కూడా నేను పాప డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి. కటింగ్ కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ మీకు సెండ్ చేయమంటే చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఉల్టా పెట్టుకోవాలి. మనము డ్రెస్ అనేది సీదా పెట్టుకొని మనము హ్యాండ్స్ వేసుకోవాలండి. మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ వేసేటప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి కార్నర్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మిగిలిన క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇంకో వైపు కూడా మనము హ్యాండ్స్ అనేది వేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఆ టక్స్ ఉండేలాగా పెట్టుకొని మనము 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఎక్కడ క్లాత్ని లాగకుండా హ్యాండ్స్ని కానీ డ్రెస్ని కానీ లాగకుండా నీట్గా మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. సేమ్ అలా స్టిచ్ చేసిన తర్వాత మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటేనే పిల్లలకు అనేది క్లాత్ ఎక్కడ చినగకుండా గట్టిగా ఉంటుందండి. చిన్నపిల్లల క్లాత్ కదా, ఖచ్చితంగా మనము స్టిచ్చెస్ ఎక్కువ వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు మార్క్ చేసుకోండి. నేనైతే 4 ఇంచెస్కి దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకు కొంచెం లూజ్ ఉంటేనే లుక్ బాగుంటుంది. వాళ్ళకు కూడా వేసేటప్పుడు ఎక్కడ టైట్ ఉండకుండా నీట్గా సెట్ అవుతుంది. అక్కడి నుంచి మనము ఖర్చుకి ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో ఆ ఖర్చులు వదిలిపెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇంకో సైడ్ కూడా మనము అలాగే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఫ్రిల్స్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ సమానంగా ఉండేటట్టు క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత డ్రెస్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం ప్యాంట్ స్టిచ్ చేసుకుందామండి. ప్యాంటు కటింగ్ కూడా ముందు వీడియోలోనే పెట్టాను కదా. ఇప్పుడు మనము ప్యాంటు క్లాత్ తీసుకొని ఫస్ట్ ఐరన్ చేసి పెట్టుకోండి, ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 పిస్తాలను కలుపుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి.
ఎలా కట్ చేసామో అలాగా ఒక పార్ట్ ఉల్టా పెట్టుకోవాలి, ఒక పార్ట్ సీదా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. పిస్తాల దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మనము పిస్తా దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఎక్కువ తక్కువ అందుకోకుండా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మాత్రమే మనము స్టిచ్ వేసుకోవాలి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్లో చెప్పండి. ఇలా మనము డబుల్ స్టిచ్ వేసుకొని ఇంకోవైపు పిస్తా కూడా మనము అలాగే స్టిచ్ వేసుకోవాలండి. 2 సైడ్లు పిస్తా సైడు 1/2 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని మనము స్టిచ్ వేసుకొని ఎక్కడ ముడత లేకుండా నీట్గా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా 10 మినిట్స్లో ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోగలరు. ఇప్పుడు అలా స్టిచ్ వేసిన తర్వాత కార్నర్లో మలుచుకొని కుట్టు వేసుకోవాలండి. లెగ్స్ దగ్గర అలా కుట్టు వేసుకున్నప్పుడు క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకోవాలండి. కింద మందం ఉంటే పిల్లలకు కూడా ప్యాంట్ అనేది లేవకుండా నీట్గా సెట్ అవుతుంది. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము అక్కడి నుంచి మనము ఎంత వెడల్పు అయితే పెట్టుకున్నామో 1/2 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టుకొని కింది వరకు స్టిచ్ వేసుకోవాలండి. చాలా ఈజీ అండి ప్యాంట్ స్టిచ్ చేయడం అనేది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఇచ్చినామో అలాగే మనము పిస్తా దగ్గర మాత్రము డబుల్ స్టిచ్ ఎక్కువ వేసేలాగా చూడండి, ఎందుకంటే ఎక్కువగా చినిగిపోయే ఛాయిస్ అక్కడనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకొని డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు స్టిచ్చెస్ అనేవి ఎక్కడ ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. అంతే అండి. జస్ట్ పిస్తాలు కుట్టు వేయాలి, తర్వాత కింద కార్నర్ దగ్గర మలిచి కుట్టాలి. ఇప్పుడు ఇవి ఇక్కడ స్టిచ్ వేయాలండి అంతే. పైన మన 2 ఇంచులకు ఖర్చు వదిలి పెట్టుకున్నాం కదా నడుం బెల్ట్ కోసం, ఆ 2 ఇంచుల వరకు మనము మలిచి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము సేమ్ మనకు నడుం సైజు ఎంతైతే ఉందో పిల్లలది ఆ నడుం సైజుకి 4 ఇంచులు తక్కువ ఉండేలాగా మనము బెల్ట్ అనేది తీసుకొని అందులోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుందండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.